అమాలేకు అనగా లోయలో నివాసం ఉండేవాడు. వాడు ఎప్పుడు పైకి రాడు. ఆ హీన స్థితిలోనే యెరూషలేము వైపు లేకుండా యెరికో అనే లోయలో ఉండేటువంటి అనుభవం కలిగిన వాడు. ఈ దినాన్న దేవుని కొరకు ఎదగాలి, దేవుని పరిశుద్ధ పర్వతమును ఎక్కాలి. దావీదన్నట్టు, దేవా నువ్వు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని మనసు లేనివాడు అమాలేకీయుడు. వాడు దేవుని కార్యములు అర్థము చేసుకోలేడు. దేవుని కొరకు నమ్మకముగా జీవించే అనుభవం లేని వాడు వీడే అమాలేకీయుడు. లోయలోనే నివసిస్తాడు. ఆ బావిలో కప్పవలే అక్కడే బతుకుతాడు. ఇదే ప్రార్థన, ఇదే భక్తి, ఇదే విశ్వాసము. గాని దేవుడు అతని కొరకు సిద్ధపరిచినటువంటి కానాను గురించి గాని, పరమ కానాను గురించి గాని ఆలోచన